మాకు అమ్మాయి లేదు, ఆడపిల్ల లేదు, ఈ హాస్టల్లో నెక్స్ట్ పెళ్లి చేసే అమ్మాయికి కన్యాదానం నేనే చేస్తాను, అమ్మాయికి అయ్యేటువంటి మంగళసూత్రము, మిగతా బంగారు, చావేసి ఇవన్నీ నేనే పెడతామని అలా వరుసలు పెట్టుకుని వచ్చేటువంటి వాళ్ళు బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరినీ పెళ్లి చేస్తున్నారు. అందులో కొంతమంది అమ్మాయిలు ఇంజనీర్లు అయినారు, కొంతమంది టీచర్స్ అయినారు, కొంతమంది రకరకాల ఉద్యోగాలు ఉన్నారు. వాళ్ళకి ఏ కోరిక ఉంటే ఎందుకు చదువుకోవాలంటే అంత పెరిగి చదువుకోవాలి. ఒక ఎకరం భూములు అన్ని కట్టిస్తే మిగతా 13 ఎకరాల్లో ఒక పెద్ద బడి కట్టించారు. దాని కాంపౌండ్ వాల్ వరకే సుమారుగా మనకు 1 కోటి రైతు కాంపౌండ్. మిగతా స్కూల్ భవనము, హాస్పిటల్ భవనము, తర్వాత కిచెన్, డైనింగ్ ఇవన్నీ కూడా గడిచిన సంవత్సరం మన చిన్న జీవితాలు వాళ్ళు చేసి దాన్ని ప్రారంభం చేశారు. గడిచిన సంవత్సరం నర్సరీ నుంచి 7వ తరగతి వరకు ప్రారంభమైతే ఈ సంవత్సరం 8, ఆ తర్వాత వరుస గారి 12వ తరగతి వరకు నా బడి పెట్టాలని. అయితేనేమో సిబిఎస్ఈ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ తోటి కొంతమంది పిల్లలు మా గలానికి బడి కావాలి అని కోరుకున్నటువంటి పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ కొరకు పెట్టాము. అట్లా ఈ హైదరాబాద్ లో మనకు 30 బళ్ళు ఉంటే 2 బళ్ళు అనగా ఢిల్లీలో ఇంతపై ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ సిలబస్ నడిపిస్తున్నాం. ఒకరేమో అక్కడ సబ్సిడీ మళ్ళా కూడా కిస్మత్పూర్ దగ్గర అక్కడ కూడా ఒక 15 ఎకరాల రూమ్ ఉంది. శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ అనే పేరుతోటి అక్కడ ఒకటి ఉంది. ఇక్కడేమో నాలుగులేమో విద్యాభారతి విజ్ఞాన కేంద్రాలు. ఈ 2 కూడా ఢిల్లీకి అప్డేటెడ్ గా ఇలా దేశమంతా కూడా రాష్ట్రమంతా కూడా విద్యాలయం నడుస్తున్నాం. అయితే మీ ముందు నేను వాళ్ళు చెప్పాల్సినటువంటి 4 మాటలు ప్రభుత్వం ఉన్నాయి. ఆ ఉపాధ్యాయులు ప్రభుత్వం వెళ్ళడానికి చూస్తుంది. అందులో చదువుకున్న వాళ్ళు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అవసరం కావచ్చు కాక, టీచర్లు అవసరం కావచ్చు కాక. విచిత్రం ఏంటంటే అక్కడ పనిచేసే టీచర్స్ కూడా క్వాలిటీ టీచర్స్, బాగా సబ్జెక్ట్ ఉన్న టీచర్స్. పిల్లలు ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు పనిచేసే వాళ్ళను చదివించారు. ఎందుకంటే నేను ఒక టీచర్గా బాగా చెప్పాలనుకున్నప్పటికీ అక్కడ ఫర్నిచర్ ఉండదు, సైన్స్ ఉండదు, లైబ్రరీ ఉండదు, ప్రభుత్వం సహకరించదు. అరకొర టీచర్లు వేతనాలు ఎక్కువ ఉంటాయి కానీ పనులు మీకు అవసరంలో మనం ఎక్కడ నేను అనుభూతిని పెట్టాను. మనకు తెలిసినటువంటి ఒక కార్యకర్త అతను ప్రభుత్వ ఉపాధ్యాయులకు బాగా మోటివేట్ చేస్తుంటాడు. వాళ్ళ అమ్మాయికి ప్రభుత్వ పనులు చదివిస్తున్నాడు. ఇంత డబ్బుంటే నేను ప్రభుత్వ పనులు చదివిస్తున్నాను ఎందుకు అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులకు మోటివేట్ చేస్తూ నా పిల్లలు నేను ప్రైవేట్ పనులు చదివిస్తే ఎవరేమంటారు, ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా, అందుకే నేను పనులు చదివిస్తున్నాను. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మా అమ్మాయి బయటికి వెళ్తుంది, నీళ్ళు తాగలి అంటారు. నీళ్ళు ఎందుకు తాగాలంటే నీళ్ళు తాగితే రోజు 2-3 సార్లు బాత్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది. అందుకే ప్రభుత్వ పనులు ఈ వస్తున్నది బట్టి అమ్మాయి నీళ్ళు తాగుతుంది. నేను ఎట్లా ఉంటుంది చెప్తున్నాను. సుధామూర్తి అని నేను పేరు విన్నాను. ఇంజనీర్ బాగా డబ్బులు సంపాదించాడు. ఈ డబ్బంతా కూడా ఎదుర్కొని బ్రతకడం వరకు ఇది సరిపోతుంది. కానీ ఆమె ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చేసింది, ఆమె కూడా కష్టపడ్డది. ఒక మహిళగా బాత్రూమ్ లేక టాయిలెట్స్ లేక నడుచుకుంటుంది. వాడి మొత్తం కర్ణాటకలే కాదు మిగతా దేశంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ వలసల్లో మహిళలకు బాత్రూమ్ కట్టింటుండగా ఆమె సంతపడతామని అక్కడ ఇప్పటికీ సమాజాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు ఏం చేస్తానంటే ప్రభుత్వ వాళ్ళు ఉన్నాయి, కానీ ఆస్తిలో రెండోది ప్రైవేట్ వాళ్ళు ఉన్నాయి. ఆ పని కూడా దాదాపుగా నేను ఉద్యోగం చేయాలా, నాకేం ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. నేను ఒక బడి పెడితే నాకు టీచర్లు పెట్టుకుంటే ఫీజు కలెక్ట్ చేస్తే కొంత ఫీజు టీచర్లు ఇచ్చేసి నేను వాడుకోవచ్చు, ఈ పేరుతో నేను బ్రతుకోవచ్చు. అందుకని నా బ్రతుకు కొరకు ఒక బడి పెట్టుకున్నాను కావచ్చు కాక అలాంటి బదులు చాలా మంది ప్రేమిస్తారు. ఇంకొంతమంది స్వామీజీలు పెట్టినటువంటి వాళ్ళు మన భారతీయ సంస్కృతి కల్చర్ బోధించడం కొరకు అలాంటి స్కూల్స్
అయితే మన పరిగెట్టినాము ఇప్పుడు ఇక్కడ ఉంటున్నటువంటి ప్రొఫెసర్ శ్రీపతిరావు గారు కానీ, లేకుంటే రవీంద్ర శర్మ గారు కానీ, లేకుంటే నాకు ఎడమ మీద కూర్చున్నటువంటి సెక్రటరీస్ కానీ, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ భార్య కుటుంబాలు వాళ్ళు ఉన్నాయి. ఇక్కడ మనం ఇచ్చేటువంటి వీటిలో ఇచ్చే 10 పైసలు నిలుచుకుని బతకాలని స్టేట్ మొదలుకొని ఆలయానికి మొదలుకొని స్కూల్ వారు కూడా వీళ్ళందరూ కమిటీలో ఎన్నుకుంటారంటే ఈ క్లాసు ఫర్నిచర్ కావాలి, ఇంకో అంతస్తు వేయాలి, మన డబ్బులు ఇచ్చే వాళ్ళు ఏమన్నారు అని వారికి పరిచయాలు, వీరికి పరిచయాలు, సమాజంలో ఎవరు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి చూపెట్టేసి ఎవరికి ఒక రూమ్ పెడితే 8 లక్షలు అవుతుంది, ఒక ఫ్లోర్ 1 కోటి రూపాయలు అవుతుంది, అవసరం అయితే అమ్మగా పేరు పెడతాము అని ఆ వసతుల్ని జోడించేటువంటి వాళ్ళు ఈ కమిటీ మెంబర్స్ తప్ప ఇళ్ళకి పక్కన తీసుకునేటువంటి వస్తారు. పైగా వాళ్ళ దగ్గరికి 10 పైసలు అడుగుతున్నప్పుడు నేను కూడా 2 పైసలు ఇవ్వాలి ఎట్లా అని చెప్పి వాళ్ళ సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు తప్ప ఇక్కడ నిలుచుకొని ఏదో వాళ్ళ కుటుంబాన్ని ఎన్నించుకునేటువంటి వాళ్ళు. ఇలా పాఠశాల స్థాయికి మొదలుకొని ఆరోగ్యాల మన కమిటీలు ఉన్నాయి. అంటే దీనికున్న పేరు ఏంటంటే సమాజ పోషితము. అంటే మీరు ఇచ్చే ఫీజులేమో మన ఆచారాలకి శాలరీస్ ఇవ్వడం కొరకు. ఈ భవనాలు, ఫర్నిచరు, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ ఇవన్నీ కూడా సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఒక బడి అనుకున్నామండి, మా దగ్గర ఇక్కడ ఒక పిల్లలు ఉన్నారు, ఒక లైబ్రరీ కావాలి, లైబ్రరీకి ఒక 15 లక్షలు కావాలి, ఒక ల్యాబ్ కావాలి, దీనికి ఇన్ని కావాలి అని ఆలోచన అడిగితే వాళ్ళు ఇచ్చిన డబ్బుతోటి ఇలా ఈ భవనాలు కానీ, ఫర్నిచర్ కానీ, ల్యాబ్స్ కానీ సమాజ పోషితము. మీరు ఇచ్చే ఫీజుతోటి టీచర్ దగ్గర శాలరీ, పెద్దవాళ్ళు ఇచ్చే దాంతో ఈ భవనాలు ఫర్నిచర్. కానీ ఒకటి నేను ఆలోచించాల్సిందంటే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఇవాళ నాకు తెలిసి ఒక 40,000తో మొదలయ్యి రిటైర్ అయ్యే సమయానికి 80,000 లక్షల రూపాయల వరకు వాళ్ళు వేతనాలు వస్తాయి. కానీ మన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళకి వేతనం ఎంత ఉంటే బాగుంటుంది అనేది చర్చ జరుగుతున్నప్పుడు ఈ బండ్లపేట లాంటి ఏరియాలో ఏమి చదువుకోకుండానే కూలికి వెళ్తే ఒక రోజుకు 800 నుంచి 1000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా 25 రోజులు మనం కూలి పని చేస్తే, చదువు రాక కూలి పని చేస్తే 25 రోజులకి 25,000 వస్తాయి. మరి మన పిల్లలు చదువు టీచర్లు వాళ్ళు BA, B.Ed, D.Ed, ఎంకామ్, IIT ఇలా చేసినటువంటి వాళ్ళు అంత చదువుకున్న వాళ్ళకి కనీసం కూలి చేసి ఆమెకు వచ్చినంత డబ్బన్నా నెలకు రావాలన్నా వస్తా అని అంచనా వేస్తే మాకిచ్చే ఫీజుతోటి అంత ఇబ్బంది అయిపోతున్నాం. కూలి చేసుకునే వాళ్ళకు నెలకు 25,000 అయితే మన దగ్గర పనిచేసే టీచర్లకు నెలకి 8,000 నుంచి 20,000 రోజు ఇస్తున్నాం. కొంతమందికి 8,000, కొంతమంది 10,000, కొంతమంది 12,000 అంత చదువుకున్నాం. అయితే నేను చెప్తుంటే మన జీవితం నేను అది మాట్లాడలేదు. మీకు అర్థం కాకపోతే తప్ప మీరు పెట్టిన కొరకు నేను మాట్లాడలేదు. ఇందాక నేను కూర్చున్నప్పుడు ఈ 9,000 10,000 11,000 వచ్చే ఫీజులతో సరిపోతున్నాయా అంటే అందరూ రెగ్యులర్ గా ఫీజు ఇచ్చే బాధ్యత ఉంటుందని మీకని అందరూ రెగ్యులర్ ఇవ్వట్లేదు. కొంతమంది 6 మాసాలకు ఒకసారి, 3 మాసాలకు ఒకసారి, కొంతమంది అయితే 2 ఏళ్ళ తర్వాత తిరగా తీసుకుంటున్నట్టు నేను వాళ్ళని బదనం చేయడం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన పాఠశాల మరి మంచి మీకు నిలబడుతుంది. మీరు అనుకున్నారు మాకు మంచి పని కావాలి, మంచి పని అంటే మంచి టీచర్ కావాలి, మంచి టీచర్ అంటే మంచి శాలరీ కావాలి, మంచి శాలరీ అంటే కనీసం 25,000. తెలుగులో ఒక సామెత ఉంది, సాగులో పప్పు మాత్రం సాగులోనే ఉండాలి, పిల్లగాడు మాత్రం పనికొక్కులాగా నడవాలి. ఎట్లా చదువుతుంది? మా దగ్గర ఫీజు మాత్రము పెంచొద్దు, ఉపాధ్యాయులకు మాత్రం పెద్ద తక్కువ అని ఇవ్వచ్చు కదా. నేను ఎక్కడి నుంచి ఇదో పెట్టుకున్నాను. అయినా నేను ఫీజు పెట్టిన గురించి మాట్లాడడం లేదు, నా సబ్జెక్ట్ లేదు, ఫీజు అంతే ఉంటుంది. అయితే మనం బయట పెట్టామో చదువు, సంస్కారం ఈ 2 శబ్దాలు మొత్తం మీ సృష్టిలో చూడండి. కేవలం మనకే ప్రారంభ వాళ్ళ
ఒక గాడిదగా బతకడం కొరికి ఏ బడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. గాడిదగా పుడుతుంది, గాడిదగా పెడుతుంది, గాడిదగా వస్తుంది. ఒక పందిగా పెరిగి చావడానికి ఏ బడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక గద్దగా బతకడానికి ఏ బడికి పోవాల్సిన అవసరం లేదు. ఒక మనిషికి మాత్రమే మనిషిగా బతకడానికి బడికి వెళ్ళాలి. మీరు దానికి ఎవరికి అవసరం లేదు. ఇంకా కొన్ని చూస్తే మనకి ఎంత ఆశ్చర్యం ఏంటంటే, జపాన్లో మనలాగా బిల్డింగ్లు కాకుండా అక్కడ భూకంపాలు వస్తాయి కాబట్టి ఈ వెసురు పచ్చలతో ఇల్లు కట్టుకుంటారు. ఒక ఆయన ఇల్లు కట్టుకొని ఒక 4-5 మాసాల తర్వాత కుర్చీలో కూర్చొని తీరాలకు పైన చూస్తే పైన ఒక బల్లి వెళ్ళాలి. ఆ బల్లికి నేను దిగింది, ఆ గడగలు కదా వెలుగు మొదలు పెట్టింది. 3 మాసాలైనా ఈ ప్రత్యేకత చాలే తల్లి. ఇది 3 మాసాల నుంచి చాలకుండా ఎందుకు ఇలా పడుతున్నదమ్మా అని టీ తాగి ఆ మొక్కలు మాత్రం అట్టే పెట్టి కప్పపై పెట్టి ఇది ఎట్లా పడుతున్నదమ్మా అని ఒక అరగంట చూస్తుంటే ఒక బల్లి వచ్చి ఎక్కడిలో కొంత ఆహారం తీసుకొచ్చి ఈ బల్లి కొట్టే పెట్టిపోతున్నారు. ఏ బడికి పోయి చదువుకున్నారా తల్లి? దీనికి చేతనం లేదు, వెళ్ళలేకపోతుంది, దీనికి తిండి కావాలి, నేను కడుపు నింపుకున్నాను కదా, దాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి నోట్లో పెట్టాము అనే జ్ఞానము ఏ బడికి పోయి నేర్చుకున్నది, ఏ స్వామి దగ్గర పాఠాలు నేర్చుకున్నది. అది ఇవాళ రేపు మన ఇంట్లో కానీ మన తల్లిదండ్రులు మన అన్నమామలు ఈ ముసలి సావని బతకని ఎప్పుడు రాసుకోయేమో అని మన పిల్లలతో అనుకుంటే వాడు చూస్తాడు, మా అమ్మ కూడా నేను ముసలి లేకపోతే మా అమ్మ దగ్గర. అంతేకాదు ఇంకా బాగా డబ్బులుంది, 4 కార్లు ఉంటే వాళ్ళ అమ్మనాన్ని తీసుకుపోయి ఒక ముద్దార్థంలో చేసి నెలకు నేను అవసరమైతే 10,000 ఇస్తాను, కానీ ఇక్కడే ఉండాలి. కానీ గుర్తుందో లేదు, రేపు పిల్లలు మా పిల్లలు కూడా నన్ను కూడా అర్థం పెట్టుకున్నాను. నేనంటే మనిషి అంటే సంస్కారం. నిన్న పేపర్లో ఒక వార్త వచ్చింది, కలకత్తాలో డాక్టర్ కోసం చదువుకున్న అమ్మాయి డాక్టర్ అయింది. హాస్పిటల్లో పనిచేస్తుంది, కాలేజీ హాస్పిటల్ కలిసి ఉన్నాయి, మెడికల్ కాలేజెస్. అందులోనే పనిచేస్తున్నటువంటి మరికొంతమంది డాక్టర్స్ ఆ డాక్టర్ అమ్మాయి పైన అత్యాచారం చేసి చంపేస్తే దేశమంతా కుటుంబంతో పెట్టింది. చివరికి మన కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, వీడు మనిషి కాదు, వీడు రాక్షసుడు, వీడికి మరణ శిక్ష పడాలి, చచ్చేలాంటి వీడిని జైలు ఉంచాలి అని మనకి చదువు లేదా? డాక్టర్ కూడా చదువుతున్నాడు, నేను డాక్టర్ అయ్యి కానీ మనిషి కాదు. బడికి వెళ్తే డాక్టర్ అవుతాడు కానీ మనిషి అవుతున్నాడా? ఇంజనీర్ అవుతాడు, మనిషి అవుతున్నాడా? టీచర్ అవుతున్నాడు, మనిషి అవుతున్నాడా? వ్యాపారం చేస్తాడు, మనిషి అవుతాడా? ఆ మనిషి కావడాన్ని సంస్కారం. మన బడి ఎందుకు పెట్టామంటే ఈ బడిలో అదే సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు, అదే డాక్టర్, ఇంజనీర్, టీచర్ కావాల్సిందే. దాంతో పాటుగా వీడు మనిషి కావడానికి కావాల్సిన సంస్కారాలు ఈ పిల్లలకు అందించడం తోటి బడి వ్యాపారం కూడా కొన్ని మనకి అనిపిస్తుంది. మీ అమ్మాయి ఎందుకు చదువుతున్నామా? ఏమో వాడేమో కలెక్టర్ అయినా అంటే మన దృష్టి డబ్బుల మీద కూడా తప్ప వాడు బుద్ధిమంతులు కావాలి. అందరూ డాక్టర్లు కాదు, అందరూ కలెక్టర్లు కాదు, వాడు ఏమైనా బుద్ధిమంతుడు కావాలి. నలుగురిని ప్రేమగా చూడాలి, కన్న తల్లిని ప్రేమ చూడాలి. ఇది సంస్కారం అనుకుంటాము. ఈ సంస్కారాన్ని ఇక్కడ పిల్లలకు అందించే అయితే మిమ్మల్ని ఎందుకు చూసామంటే ఇవాళ మా పిల్లగారు చదువులు ఒకటి ఎరగమంటాడు, ఈ టీచర్లు ఏం చేయాలి మంచిగా చూసుకోండి అని అడగలేదు. ఈ కాలంలో దాని కూడా కాదు. మేము ఈ బడిలో మీ పిల్లలకి ఏ సంస్కారాలు నేర్పుతున్నామో అది మీకు చెప్పడం కొరకు నేర్చాము. మరి పిల్లలకు నేర్పడానికి మాకు చెప్పడం ఎందుకు అంటే సంస్కారాలు చెప్పుతే రావు, చూసి నేర్చుకుంటారు. మరి ఎవరిని చూస్తారు అంటే ఇంట్లో అమ్మను నాన్న చూస్తారు,
బయో తీర్చుకుంటారు. మీరు గమనించండి, అమ్మ అగరబత్తుల్ని వెలిగించి ఆ దేవుడి గదిలో కూర్చుంటే మన పాపం వచ్చేసి నేను వెలిగిస్తా అంటుంది. ఎందుకు? నువ్వు అక్కడ కూర్చొని దేవుడి దగ్గర అగరబత్తులు వెలిగించుకోవే అంటే వెలిగించదు. నువ్వు వెలుగుతుంటే పాపం వస్తుంది, నేను వెలిగిస్తాను. నువ్వు చీపురు అగరబత్తులు ఊడుస్తుంటే నేను ఊడుస్తా అని చెప్పేసాను. వస్తే నేను ఊడుస్తాను. నువ్వు ఊడుకొని ఊడుపా, నేను ఊడకపోతాను అని వీటిని సంస్కారాలు చూసి నేర్చుకుంటారు. తల్లిని చూస్తారు, తల్లిని చూస్తారు, వీటిని చూస్తారు. వేడి సంస్కారాలని అంటారు. కొన్ని మన భారతీయ సంస్కృతిలో కొన్నిటికి కొంత స్థానం పెట్టారు, ప్రముఖమైనటువంటి స్థానం. ఆ స్థానం ఏంటంటే మాతృదేవుడు భవ, పితృదేవుడు భవ. అరే నాన్న, దేవుడు ఎక్కడో లేడా? మన ఇంట్లోనే ఇద్దరు దేవతలు ఉన్నారు. ఎవరు దేవతలు తెలుసా? అమ్మ, నాన్న. జన్మనిచ్చిన వాళ్ళు, మనం పోషిస్తున్న వాళ్ళు, మనం రక్షిస్తున్నటువంటి వాళ్ళు. దేవుడు ఇదే చేస్తాడు, ఇంకేం చేస్తాడు? దేవుడు చేసే పని ఇదే పని మన అమ్మ చేస్తున్నారు. కొన్ని ఎక్కడో గుడికి పోవడం పోతానంటే అట్లే గుడికి పో. మన ఇంట్లో ఉన్న ఇద్దరు దేవతలు ఉన్నారన్న, వాళ్ళకు కూడా నమస్కారం చేస్తున్నావా? అందుకేమంటే ఉదయం చేసుకునే అమ్మ దగ్గరికి వెళ్ళి మాతృదేవో అమ్మ పాదాలకు నమస్కారం అంటే ఆడపిల్లతో నమస్కారం చేయించుకోము కాదు. నువ్వు తల్లివే, అది కూతురే. నువ్వు తల్లివే, అది కూతురే. పాదాభివందనం చేస్తే పొద్దుగడలో ఆశీర్వదించాలి. దీర్ఘాయుష్మాన్ బుద్ధిమంతురాలుగా అమ్మ, సంస్కారవంతురాలుగా, బాగా చదువుకోనాని అని ప్రేమతో ఒకసారి చేయి నెత్తి మీద పెట్టి నిద్రేమనుకోండి. ఈ స్పర్శ ఉన్నదే, ఈ స్పర్శ చాలా శక్తి కలిగి వద్దు అన్నట్టు చేయి పెట్టి దీర్ఘాయుష్మాన్ ఆశీర్వదించాలి. అందుకన్నా అమ్మ నువ్వు ఉదయం చేస్తూనే పాదాభివందనం చేయాలి. నాన్నకు పితృదేవో భవ అంటూ పాదాభివందనం చేయాలి. నేను పిల్లలు ఎంతమంది చేస్తున్నారు అని కొంతమంది చేస్తారు. ఏమంటున్నారా మీ అమ్మ నాన్న? నేను చెప్పి మరి చెయ్యని వాళ్ళు ఉన్నారు కదా, ఇలా చెయ్యాలని మీకు తెలుసా? తెలుసు. మరి ఎందుకు చెప్పలేదు? నేను మా అమ్మ దగ్గరికి పోతే మా నాన్న దగ్గరికి పోతే అంటున్నాడు. వాళ్ళు పెట్టబట్ట వాళ్ళేమో మా టీచర్లు అమ్మకు నమస్కారం చేయాలి, ఫాదర్లు నాన్న నమస్కారం చేయాలి. ఇంట్లోనేమో అమ్మ నాన్న వద్దంటున్నారు. కొన్ని వాళ్ళు చెప్పింది నాన్న, మీరు చెప్పింది నాన్న. ఇది మీకు పెట్టడం మీరు వద్దన్నప్పుడు మీరు ఆశీర్వదించాలి. ఇది ఒక పాత్ర. రెండో పాత్ర ఏంటి? పిల్లవాడు చూసి నేర్చుకుంటాడు అన్నాడు. మిమ్మల్ని చూస్తాడు. మేము చెప్పాం కాబట్టి 2 రోజులు ఇంట్లో 3 రోజులు పితృదేవో భవ నాన్నకి, మాతృదేవో భవ అమ్మకి, 4 రోజుల తర్వాత ఆపేశాడు. ఏదన్నా నువ్వేమో నిన్నదాకా నమస్కారం చేసి ఇప్పుడు చెప్తలేవురా? ఎందుకు ఆచార్యులు చెప్తా ఏమైంటుంది? కరెక్టే, నువ్వు మా నాన్న పితృదేవో నువ్వు పెట్టాలి, మరి మీ నాన్న పెట్టాలి. వాళ్ళకి వాళ్ళ తాత ఉండడా లేదా? వాళ్ళ నాన్న కూడా మా నాన్న ఇంట్లో, వాళ్ళ నాన్న కూడా అమ్మ మన ఇంట్లో. నువ్వే పెట్టాలా? ఇప్పుడు మనం ఏం చేయాలి? పిల్లలు చూసినట్టుకున్నాం కదా, ఏమన్నా ఇంత ఫీజు చేయడం పంపిస్తున్నారు. ఏమైనా మనం బతికేదే పిల్లలు కూడా కదండి. ఏమన్నా డ్రెస్ ఉన్నా లేకున్నా పిల్లలు డ్రెస్ కట్టిస్తున్నారు కదా, వాళ్ళ ఆనందంకే బాగుంటుంది కదండి. మీరు ఏం చేస్తున్నా? ఒక ఇల్లు ఉన్నది కానీ మళ్ళీ ప్లాట్ ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు కదండి. అంటే మీరు ఏం చేసిన పిల్లల వరకే అంటే డబ్బు సంపాదించడము, బ్యాంకులో డబ్బు కూడా పెట్టడము, ప్లాట్ కొనడము, ఇది పిల్లల వరకు. జీవించడము
జీవించడం కూడా పిల్లల కొరకు జీవించాలా లేదా? అవును అవును, జీవించడం పిల్లల కొరకు అయితే పిల్లలు స్కూల్కి నేర్చుకున్నప్పుడు నాన్న సరే నేను పెట్టాలా మా నాన్నకి నేను అభ్యర్థన చేస్తున్నా మీ అమ్మకు పెట్టా అని మనం అభ్యర్థన మగపారుడైతే కాదు చేయకపోతే ఇప్పుడే చేస్తాం ఇప్పుడు ఉంటుంది. బెంగళూరులో కూడా మనకు పాల్గొన్నాయి రాష్ట్ర ప్రాణ విద్యా కేంద్రానికి ఒక్కొక్క వాడికి 70 వస్తున్నాయి. ఒక ఎస్పీ గారు వాళ్ళ అమ్మాయిని మన దగ్గర చేర్పించాడు. ఆ ఎస్పీ గారి భార్య కూడా బాగా ఉద్యోగం చేసింది. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ఎస్పీ గారు వాళ్ళ భార్య వెంట పెట్టుకొని వాళ్ళ అమ్మాయిని వెంట పెట్టుకొని మన స్కూల్కి వచ్చాడు. ఎందుకంటే మన ప్రధాన ఆచారాన్ని కలిసి థ్యాంక్స్ చెప్పాడు, కృతజ్ఞత. ఎందుకు ఆయన ఏం చెప్పాలంటే సార్ నేను ఎస్పీని ఉదయం వేసుకుని హడాలు వెళ్ళిపోతాను, మా భార్య కూడా ఆఫీసర్ ఆమె వెళ్ళిపోతుంది, కానీ రాత్రులు కూడా మాత్రము మా అమ్మాయి నేను మా భార్య ముగ్గురం కలిసి భోజనం చేస్తాను. మా అమ్మాయి భోజనం చేసినప్పుడు ఆ అన్నం కలిపి ఆ బుక్క తీసి నోట్లో పెట్టుకున్నప్పుడు నాకు మా అమ్మాయి నాన్న భోజనం మంత్రం చదువుకుంటూ భోజనం చేస్తాను. మరి మంత్రం నాకు రాదు కదమ్మా, నేను చెప్తాను. మా అమ్మాయి 15 రోజులుగా మంత్రం చెప్తుంటే మేము చదివాము. ఇప్పుడు మాకు కంఠస్థం వచ్చేసింది, మేము ముగ్గురు కలిసి మంత్రం చదువుతాము. మేము చిన్నప్పుడు మీ బడిలో చదువుకునే అవకాశం మాకు దొరకలేదు, కానీ మా బాబు మీ బడిలో చదివిస్తున్నాం 3వ తరగతి. మా బాబుకు నేర్పే సంస్కారము మా బాబు మాకు సంస్కారం నేర్పింది, దానికి మీకు కృతజ్ఞత చెప్పాలనుకున్నాడు. ఏమంటున్నాడే ఇవాళ చెప్పాడు 3 సార్లు ఓంకారం చేయాలి. బ్రహ్మణ ఓంకారం చెప్పండి. ఎంతమంది చెప్పారు? ఎందుకు ఎప్పటికంటే వారికి ఒకసారి ఆలోచించారు. ఇదే చెడు మంచి బయలుదేరమ్మా. అంతేకాదు ఇక్కడ ప్రార్థన పిల్లగాని చేతుల్లో ప్రార్థన చేస్తాం కదా, ఆ ఈ పిల్లగాని మనం చేస్తాం. నాకేంటంటే మీరు ఇంతకాలం చేయకపోవచ్చు కాక మన పిల్లవాడు బాగుపడాలంటే పిల్లవాడి కొడుకైనా సరే మీ ఇంట్లో నాకు అమ్మ ఉంటే వాళ్ళు కూడా నమస్కారం చేయండి. ఏమనుకుంటారు? మా నాన్న కాలం నాకు నమస్కారం చేయలేదు, కొత్తగా చేస్తాను ఏదైనా కొత్తగా చేస్తాం అంటే మన పిల్లగాడు ఇబ్బంది కోరుకుంటారు. వాళ్ళు మంచిగా అనుకుంటారా చెడు అనుకుంటారా? మంచిగా వాళ్ళ ఆశపడతారు. అంతేకాదు మన అత్తమామ కూడా మాకు చూస్తామంటే కదా, అత్త దయ్యాలే కావచ్చు, నాకు ఎటువంటిదో మీరే కొడుకు చాలా మంచి వాళ్ళు కావచ్చు, ఓకే. ఆమె ఇప్పుడు మిమ్మల్ని కాపాడుకోవాలి కదా. మీరు వెళ్ళి మీ అత్తకు కాలకు నమస్కారం చేస్తే అమ్మో మా కొడలు ఎమ్మెల్యే చుట్టుపక్కలమో ఇక్కడ వచ్చినామో ఎంత ఆనందపడుతుంది. మీ మామూలు రావు మా కొడలు కదా ఏమైనా ఇక పక్కింట్లో ఈ మధ్య కోడలాన్ని కాలను మాత్రం పెట్టబోలు పెట్టింది. ఏంటమ్మంటే చదువు చెప్తారట. మనకంటే చెడు కాదు మంచి కదా, అందరికీ కాదు. నేనేమంటున్నాంటే ఒక ఆవిడ భర్త ఇంట్లో పెట్టుకొని మనిషి వస్తే రమ్మన్నాము, కూర్చోబెట్టాము, మంచి ఇచ్చాము, బిస్కెట్లు ఇచ్చాము, కాఫీ ఇచ్చాము, బయటప్పుడు తేడానికి సాయం నమస్కారం వస్తే ఆటలు వెళ్ళిపోయాడు. వారం రోజుల తర్వాత మనం కూడా కుటుంబం వారికి మరి కనీసం పక్కన మంత్రి ఇవ్వలే, బిస్కెట్ లేవు, కాఫీ లేదు, మా మమ్మీగా పెట్టుకున్నది. మన వారం రోజుల తర్వాత మళ్ళా కుటుంబం మనకి వచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తాం? మనం కూడా ముఖ్యంగా పెట్టుకున్నామా? మొదట మంత్రికి బిస్కెట్ ఇస్తామా? అబద్ధం అనుకుంటుంది. ఏమండి మీ ఇంటికి వచ్చినా మొదలు పెట్టావా? మళ్ళీ మొక్క పెట్టుకొచ్చి ఎక్కడాక చాలా మంది చేసేది కారణం ఏంటంటే మారాల్సిన వాళ్ళ వాళ్ళు మానాలి. కానీ ఇప్పుడు ఏమైంది? మనం మానాలి. నేను ఎందుకు అంటే మీ అత్త మీ మామ మంచిగా చెడ బాగుంటుంది జరుగుతుంది, నేను బాగుంటాను. కానీ మన వాళ్ళ రావాలి పెద్దవాళ్ళు మాకు జరుగుతారు, మిత్రులు జరుగుతారు, అత్తమాకు నమస్కారం పెట్టిపోయేది. ఎందుకని పిల్లలు పడితే నానా నేను అదే పెట్టినాను కూడా నువ్వు పెట్టు. ఈ సమావేశం
ప్రధానంగా పిల్లలకి సంస్కారాలు లేకపోతే రాదు, చూసి నేర్చుకుంటారు. అమ్మను చూస్తారు, నాన్న చూస్తారు, దయచేసి వాళ్ళ అనుకూలంగా ఇక్కడ నేను ప్రార్థన జరుగుతున్నాను. నాన్న ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు కదా, మరి ఆదివారం నాడు పడి ఉండదు కదా. అవును, మరి పడి ఉండే వాళ్ళకి ప్రార్థన ఏంటా? ప్రార్థన లేదు. వాడి ప్రార్థన పూజ పడి కొరక వాళ్ళ కొరక వాళ్ళ కొరక, అది సంస్కారం. బడి లేకుండా వాడు పూజ చేస్తా మరి వాళ్ళ ఆధారం. నువ్వు దేవుడి దగ్గరికి దేవుడు కొత్త దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకో. అంతేకాదు, బడి ఉన్నా లేకున్నా మీ ఇంట్లో దేవుడు ఫోటో ఉందా, ఆ దేవుడు స్నానం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఫోటో పెట్టుకొని 2 చేతులతో వచ్చిన చెప్పినా గడిపోతుంది. ఎందుకు? ఒక కర్ర పట్టుకొని పోతే ఎందుకు కర్రలు వస్తాయి? ఒక దేవుడు ఉన్నాడు అనుకుంటే అది మనకు భారం కాదు, ఆధారం. దేవుడు ఉన్నాడు అనుకోవడం మనకు బరువు కాదు, జీవితానికి ఒక ఆధారం. ఇది పిల్లలకి చిన్నప్పటి నుంచి దేవుడు ఉన్నాడు, తప్పే అందుకని మీకు ఎన్ని పనులున్నా రోజు స్నానం చేసిన తర్వాత మీకు ఇష్టమైన దేవుడే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నాన్నలారా అని మాతో పాటు నమస్కారం పెట్టి పొట్టు పెట్టుకొని మీకు శ్లోకం వస్తే చదవండి. శ్లోకం రాకపోతే రామరామ మనసులో భావన ఉంటే కాదు, ఏ శ్లోకం రాకున్నా లేదు. ఎందుకంటే ఇప్పటి నాకు అలవాటు లేకున్నా సరే ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నా, పిల్లలు చాలా చిన్నవాళ్ళు అనుకుంటారు. వాడికి నడకనే రాదు కదా, వాడికి మాట్లాడట్లేదు కదా, వాడికి ఏం తెలుసులే అని చెప్పేసి మన మాటల ప్రభావం పిల్లవాడు. నేను ఒక 2 ఉదాహరణ చెప్పాను. ఇలానే ఒక ఫోన్ పెట్టారు, ఒక టీచర్ వాళ్ళ ఇంటికి పెట్టారు, మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే తొట్టిలో పిల్లవాడు ఉన్నాడు, వాడు మేలుకున్నాడు. ఒకటే బట్టలు దొరుకుతూ ఉంటాడు, అంటే కూతురు వాడు ఏడుతున్నాడు. వాడు ఏడుతుంటే వాళ్ళ అమ్మ ఆ ఏడుతున్నావా, బూసిగాడు ఏడుతున్నావు, బూసిగాడు వస్తాడు అని నేను వస్తాను. ఇప్పుడు పిల్లవాళ్ళకి మనం ఏం చేస్తున్నాం, తిరిగి ఈ తిరిగి తగ్గుతాడు. చిన్నప్పటి నుంచి ఏంటి చేస్తే మనకి వస్తుంది. పిల్లవాడు మంచివాడు, తిరిగివాడు, ధైర్యవంతుడు, బుద్ధిమంతుడు ఉంటాడమ్మా. వాడు బుద్ధిమంతుడు తయారైన నీ వల్లనే, వాడు తిరిగివాడు తయారైన నీ వల్లనే, వాడు దద్దమ్మ తయారైన నీ వల్లనే. పిల్లవాడు నిర్మాణంలో మన పాత్ర. ఇంకో ఇంటికి వెళ్ళాను, మాట్లాడుతున్నప్పుడు రాకపోయాలి. వాళ్ళ అమ్మాయి కిటికీలో కూర్చున్నది. కిటికీలో కూర్చొని వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఇటువైపు చూస్తున్నారు. చూస్తూ ఆ కిటికీ విండో అది పెడుతున్నాను. ఇంట్లోకి వేరు మాత్రం పడ్డది. పిల్లలు రక్తం కాదు, వెంటనే ఆపేయాలి. ఏమైంది? రక్తం కాకుండా ఆ చిన్ననాడికే పెడతారా? జాతి లక్ష్మీ గుర్రలో కూర్చొని కట్టు పట్టుకొని ఎంతమంది తలాలకి ఎన్ని గాయాలైంది, ఎంత రక్తం కాలింది. జాతి లక్ష్మీ ఎట్టినా అననే నేను కూడా ఎక్కలేదు. ఏమైంది? పిల్లకి తెలియదు. ఏమైంది? నేను చెప్పేది పిల్లవాడికి ధైర్యం కానీ విడితనం కానీ మనమే నియంత్రణ కానీ మరొకటి కాదు. ఇది మనం జాగ్రత్త పడాలి. ఇంకొక విషయం ఏం చెప్తాను, అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి సైంటిస్ట్ అయినా ఇలా పిల్లవాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే స్వభావం ఎక్కువ. అలా పూర్వ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే ఒక 5వ తరగతి పాపలేసి నేను సైంటిస్ట్ డాక్టర్ అబ్దుల్ కలాం
ఆ 5వ తరగతి పాపలు వేసి ఏమడిగిందంటే, సార్ మీరు సైంటిస్ట్ కదా? అవును. ఈ ప్రపంచంలో మొట్టమొదటి సైంటిస్ట్ ఎవరు అని అడిగిందా? ఫస్ట్ సైంటిస్ట్ మొట్టమొదటి. అబ్దుల్ కలాం గారి దగ్గర సమాధానం ఏముంది? అట్లా ఏం చెప్పాడే కరెక్టే. సైన్స్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అంటే ఏ వస్తువు వేసినా భూమి మీదనే పడుతుంది. తెలుగు దీనికి ఆకర్షించే శక్తి ఉంది. ఇది ఎవరు చెప్పారు? కథ చెప్తున్నాను. న్యూటన్ అనే వ్యక్తి ఓ యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన ఏదో ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఒక యాపిల్ పండు దగ్గర కింద పడింది. పైకి వచ్చాడు. ఆ పై నుంచి పండు కింద పడ్డది. ఈ కింద పడ్డ పండు పైకి వేశాడు. అది మన కిందనే పడ్డది. ఓ రాయి పైకి వేశాడు. అది కిందనే పడుతున్నది. ఏమి వేసినా కిందనే పడుతున్నదే అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని ఆయన మొదలు చేశాడు. ఆయన చెప్పకముందు లేదా ఉన్నది. ఇది నిరూపించాడు. మరి ఆయన కంటే ముందు ఎవరు ఆపి చెట్టు కూర్చోలేదా? వాళ్ళు కూర్చున్నప్పుడు పండు పడలేదా? చాలా మంది కూర్చున్నారు. పండు పడ్డాయి కావచ్చు కాక పండు పడగా తీసుకొని నోటు పెట్టుకుని కాస్తుందా దేవుడా అని సంపాదించుకుంటూ పోయాడు. కానీ అసలు కింద ఎందుకు పడ్డది అని ప్రశ్న వేస్తాడు. ఈ ప్రశ్న వేసుకున్నది న్యూటన్ కాబట్టి అక్కడ సైన్స్ ఉంటుంది. అందుకని అబ్దుల్ కలాం అన్నాడు, ఎక్కడైతే ప్రశ్న ఉంటుందో అక్కడ సైన్స్ ఉంటుంది. ప్రశ్న లేకపోతే అసలు సైన్స్ ఉంటుంది. అయితే ప్రశ్నించే తత్వం ఎవరికి ఉంటుంది? సోషల్ మీడియాలో చాలా మంది తెలుసో తెలుగులో నేను ప్రశ్నించాను. నేను ఆర్ఎస్ఎస్ ప్రచారంటే ఎడ్యుకేషన్ అయిన తర్వాత వివాహం చేసుకోవాలి, కుటుంబం నుంచి బయటది మొత్తం తీసుకుంటుంది కాదు. జస్ట్ లైక్ మోడీ గారు నానా వేడుకున్నాను. మరి మా అన్నయ్య గారు దాన్ని మా అన్నయ్య గారి కూతురు వెంట పెట్టుకొని మా మనవాళ్ళు కూడా వెంట పెట్టుకొని మేము వాడ గుడికి వెళ్ళాము. ఆ గర్భగుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా అమ్మాయి లోపలికి వెళ్ళింది. అయ్యగారు ఏమన్నంటే, సార్ మగవాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళాలంటే ఈ ఒంటి మీద వస్త్రం తీసేసి వెళ్ళాలి, చొక్కా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక అందరి ముందు చొక్కా పెట్టడం ఏం బాగుంటుంది? సరే బయట అన్నాను. మా అమ్మాయి లోపలికి వెళ్ళింది. మా మనవాడు తాతయ్య నేను వెళ్తాను. వాడు చిన్నోడైనా వాడుకోబడే వాడు ఇప్పుడు వాడికి ఏం చెప్పాలి? నాన్న గర్ల్స్ అయితే లోపలికి వెళ్ళాలి, బాయ్స్ బయట ఉంటారు. నువ్వు బాయా గర్ల్? నేను బాయ్ ఉన్నాడు. కాసేపటికి తాతయ్య వెళ్తా. మా ఆయన బాయ్ కదా ఊయాలన్నాడు. నీ ప్రశ్న మాకు ఎక్కడికి వచ్చింది? పిల్లవాడు ఎందుకు చూడలేదు? వాడు అప్పుడే నడక నేర్చుకున్నాడు, మాటలు నేర్చుకున్నాడు. వాళ్ళ నాన్న కూడా పడుకున్నా నాన్న నేను వస్తున్నాను. వాడిని స్కూటర్నే గుర్తుపెట్టగానే 4 అడుగులు బాగానే నాన్న మొదలు పెట్టినవారా ఏంట్రా అదేంటిది అన్నారు. అది కుక్కరా అనగా నాన్న మళ్ళీ ఏమైందా? మొత్తానికి లెగ్గులు అంటే కాలు, దాని కాలు 4 ఉన్నాయి కదా. అవును, మరి మనకు 2 ఏళ్ళు ఉన్నాయి నాన్న. మనమేమంటాం? ఇది తీసుకుంటే వచ్చలేక ఇది తీసుకురా మనకు తెలియదు. మనకు అంతటా నాన్న పర్యమైందా? సరే దానికి వెనకాలేగా ఉన్నది కదా, అది పోకరా, మరి మనకు లేదు కదా. అందుకని చూడండి, పిల్లవాడికి మనం చెప్తే విన్నాడు. వాడు అడిగినప్పుడు చెప్తే వాడి బుద్ధి వికసిస్తుంది. మీరు రామాయణం చూడండి, విశ్వామిత్రుడు దశరథ దగ్గరికి వెళ్ళాడు. రామలక్ష్మణుడు నా వెంట పంపమన్నాడు. ఎందుకు? ఈ అడవిలో యజ్ఞాలు చేస్తుంటే ఋషుల పైన రాక్షసులు దాడి చేస్తున్నారు. వాటిని రక్షించారు. వాళ్ళు వస్తున్నారు. వెంట పట్టుకొస్తుంటే ఆ రోజులో బట్టి పట్టణాల్లో నడుచుకుంటూ వస్తుంటే గురుజీ అదేంటిది ఇదేంటిది అడుగుతుంటే కదా. ఆ దారిలో ఒక ఎముకల గుండె ఉన్నాడు. ఆ ఎముకల గుండ శ్రీరాముడు చూశాడు. గురుజీ ఇదేంటిది ఇంత పెద్ద ఎముకలు ఉన్నాయి. మనిషి ఎంత ఇంత పెద్ద మనిషి కాదా? ఋషి ఇంత పెద్ద ఋషి ఒక్కటి కాదు ఋషి. అనేక మంది సన్యాసులు ఇక్కడ ఎదుర్కొన్నారు. అప్పుడు చెప్పాడు, ఈ అగ్నిలో
ఋషులు సన్యాసులు యజ్ఞాలు చేసుకుంటుంటే రాక్షసులు దాడి చేసి ఋషుల్ని చంపని అంటారు. ఒక తోట ఎందుకు వేశారు సరే. నేను 1980 నుంచి 1990 వరకు కరీంనగర్ జిల్లా ఉన్నాను. అప్పుడు అది నక్సలైట్ల యుగం. వేములవాడ దగ్గర తెలుగు లేదు. ఆ గ్రామంలో మిట్ట మధ్యాహ్నం నక్సలైట్లు వచ్చేసి ఒక మహిళను చంపి ఆమె తల కోసి గ్రామం మధ్యలో చెట్టుకు ఆ వెంట తల ఏడాది తీసిపోయాడు. ఎందుకు ఆమె చెట్టు చేసి చక్కవచ్చు కదా, నచ్చ నరకావచ్చు కదా, అక్కడే వేలా తీసావు అంటే గ్రామస్తులందరూ భయపడిపోతాము. రాక్షసులు కూడా ఆ సన్యాసులందరినీ చంపి ఎక్కడికో రోజు వెళ్ళే ఒక కూడా గుట్టగా వేశారు. ఆ గుట్ట చూసి ఒక్కరు కాదన్నా రాక్షసులు చంపి ఇలా గుట్టగా వేసేవాళ్ళు కదా. అప్పుడు రాముడు ప్రసిద్ధతే 2 చేతులు బిగించి చేతులు పైకెత్తి ఈ భూమి పైన ఒక్క రాక్షసులు కూడా లేకుండా నేను సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. విశ్వామిత్రుడు చెప్పలే రాక్షసులు కావు అని అర్థం చెప్పాడు. సందేశం పిల్లవాడు అడుగుతుంటే మనం చెప్పాలి. అది మన చెప్పే ఓపిక మనకు లేదు. ఎందుకంటే మన ఇంకా పెద్ద టీవీ ఉన్నది కదా, ఒక ఛానల్ కాకపోతే చాలా ఛానల్ ఉన్నాయి కదా, సీరియల్ ఒకదాని తర్వాత ఒకటే ఉంది కదా. అప్పుడు సీరియల్ వస్తుండే మమ్మీ అని ఇక్కడ సీరియల్ పోతుంది ఇక్కడ కాదురా ఇంకా గట్టిగా ఇంకోసారి అన్నది చేసేవా నీ నోట్లో ఏంటి చెప్తే ఇక వాడు అప్పటి నుంచి పని చేసేది. ఇక అప్పుడు తీసుకొని మనం బలి వేయడం. మా పిల్లవాడు నోరే తెలుస్తలేంటి మాకు తెలిస్తలేదు నోరు తెచ్చి కాదు చెట్టు పెట్టుకుని అప్పటి నుంచి పట్టుకుంటుంది. నేనేమంటే పిల్లవాళ్ళు అడగడం చాలా ఆనందం. అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి. లేకపోతే నాన్న నాకు తెలియదురా, నాన్న అడుగురా అని చెప్పాలా. నాన్న తెలియదురా, నాన్న నాకు తెలియదురా, స్కూల్లో మీ ఆచార్యులు చెప్పాలి. వాళ్ళు చెప్పడం వరకు మన అవసరమైతే పుస్తకాలు కడిగి చేసుకోవాలి. అమ్మా రామాయణంలో రాముడు వాళ్ళ నాన్న చెప్పేట్రా ఏమన్నా అయిపోతుందా తెలియదు మనకు. రాముడు తండ్రి తెలియదా. నాన్న దశరథుడు 4 భార్యలు 3 భార్యలు కదా, 4 కొడుకులు కదా, మరి ఈ ఇద్దరు ఎవరు పుట్టారు అని చెప్పొద్దా. తెలుసా తెలిసేవి టీవీ సీరియల్. నేనేమంటున్నాంటే అమ్మగా మన దగ్గర 4 పుస్తకాలు ఉన్నాయి. నేను అమ్మగా మా పిల్లలకి కథలు చెప్పడం వరకు 4 కథల పుస్తకాలు మా ఇంట్లో ఉన్నాయి. నేను నాన్నగారి పుస్తకాలు ఉన్నాయి. కేవలం ప్లాస్టిక్ అయిపోతుందా, బ్యాంకులో బ్యాలెన్స్ అయిపోతుందా, ఇంకో 4 వ్యాపారంలో పెట్టేసి అయిపోతుందా. పిల్లల బాధ్యత మంది కదా, వాళ్ళకి మన ధార్మిక సంబంధం వద్దా. నేను మన చేతులతో మొక్కలు ఉంటే టీవీలు అడుగుతూ ఉంటాయి. నేను ఉదాహరణ అడుగుతున్నా. నేను చెప్పానే మా అన్నయ్య కూడుతున్నా అని కాకినాడలో ఉంటుంది. మా నేనే మా అమ్మాయి చదువుతున్నానంటే నేను దీపావళికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంటుంది. నేను దీపావళి వెళ్ళాను. అయితే రాత్రి 9 గంటలకు వార్తలు తీసుకుంటారు. నాన్న టీవీ లేదా అని అంటే మా అమ్మాయి చెప్పింది ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా బాబాయ్ అంటే టీవీ పెట్టారు. అర్థమైందా? ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా బాబాయ్ అంటే టీవీ పెట్టి డబ్బులు ఎక్కడ కాదు టీవీ ఉంటే అట్లా పిల్లలు ఉన్నారు కాబట్టి మేము టీవీ పెట్టుకోలేదు. డబ్బులు లేకుంటే తప్పడు పట్టడం. నేను విశాఖపట్నంలో ఎక్కడికి పోయినా ఇట్లా పేరెంట్స్ ఇంట్లోనే నేను ఉంటాను. అక్కడే పోయింది అక్కడే నివాసం. నేను ప్రపంచాన్ని చేశాను. అప్పుడు పేరెంట్స్ నాయకుడు అబ్బాయి ఉంటాను. వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాయి. భోజనం అంతా అయిన తర్వాత ఆయన ఇక్కడే కూర్చుంటాను. అమ్మాయి వివాసం కాబట్టి మా అమ్మాయి పెళ్లి కుదిరింది చాలా సంతోషం. అబ్బాయి అంటాడు అమెరికాలో ఉంటాడు పెళ్ళప్పుడు విశేషం ఏంటి ఆ పెళ్లి గురించి అబ్బాయితో అడిగాడు. సరే మీ అమ్మాయి గిఫ్ట్ ఏమి ఇవ్వాలండి ఆకాశమంతా ఉన్నదే ఇంజనీరింగ్ చదివింది అమ్మాయికి చదువుకోలేదప్పటికి. ఇప్పుడు మనకు వస్తున్నాయి. ఇప్పుడు ఏది కూడా అంతకేనా చేతులు కదా మన చేతులు కూడా ఉండకూడదు. షుగర్ దీని వరకు
24 గంటలు మాట్లాడాలి. ఇప్పుడు మా అబ్బాయికి సెల్ ఫోన్ లేకపోతే ఇంకా మా భవనం ఉంది కదా, ఇది స్టేటస్ అండి. మా పిల్లలకు సెల్ ఫోన్ అంటే ఇది బంగారం, మన పిల్లలకు సెల్ ఫోన్ లేకపోతే ఇక మన బతికేది ఉంది అని చెప్పి సెల్ ఫోన్ నా దగ్గర ఏంటంటే వాళ్ళకు జ్ఞానం అందించాలని సమయంలో కూడా ఈ చిన్న వయసులో ఆ వికృతి యొక్క విషమీ కనుక వాళ్ళతో పడినటువంటి వాళ్ళని భగవంతుడు వేశారు. అందుకని మనం కాపాడుకోవాలి. అందుకని వాళ్ళ వరకే మనం బ్రతకైతే ఈ సీరియల్ కూడా వాళ్ళ వరకే బ్రతకైతే ఈ సెల్ ఫోన్ కట్టలే. ఇవాళ సెల్ ఫోన్ లో కూడా చాలా వస్తున్నాయి కదా. ఇవాళ మమ్మీ నాకు సెల్ ఫోన్ కావాలంటే అవసరమైతే సెల్ ఫోన్ ఇస్తే బాగా మాత్రమే కూర్చోవాలి. వాడు సెల్ ఫోన్ తీసుకుపోయి నేను రూమ్ లో కూర్చుంటా అంటే ఒంటరిగా మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ సెల్ ఫోన్ తీసుకొని ముందు కూర్చోవచ్చు. సెల్లో తండ్రి పక్కన నీ సెల్ ఫోన్ ఇస్తా నా పక్కన కూర్చొని కూర్చోవాలి. వాళ్ళకి అర్థమైపోతుంది. నేను గుడికి వెళ్తున్నానే కొత్తగా నేను రామాకి నీ సెల్ ఫోన్ మనతో రావాలి, ఇంట్లో ఉంటుంది. ఏ దృష్టిలో భగవంతుడు అలా గర్వాడు అయిన తర్వాత భవిష్యత్తు అందుకని నేను ఎక్కడ చెప్తున్నా, ఈ వయసు పిల్లల్ని కాపాడుకోవడానికి మనం మన అలవాట్లు వాళ్ళకి అనుగుణంగా మలుచుకోగలుగుతామా? ఇంకొక విషయం మనం మాట్లాడుకునే మాటలు కూడా పిల్లవాళ్ళ మనసులో విజయవిద్యాలుగా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను విపరీతంగా ఇబ్బంది పెట్టి ఇంటాడుకోండి. వాడేం రక్షించకపోవచ్చు. మీ అమ్మాయిని అబ్బాయి ఇక్కడ మా నాన్న ఒక రాక్షసుడు, మా అమ్మ ఇబ్బంది పడుతున్నాడు అని వాళ్ళ మనసులో ఒక తల్లిగా వాళ్ళ నాన్నకు ఇబ్బంది పెట్టింది అనుకోండి. ఆ పిల్లల మాత్రం మా అమ్మ పెద్ద రాక్షసుడు, మా నాన్న ఇబ్బంది పెడుతున్నాడు. అందుకని పిల్లలు మాట్లాడాలి. పిల్లల ముందు మనం పౌరుషంగా మాట్లాడుకోవద్దు, ఒకరి ముందు గుర్తించుకోవద్దు. వాళ్ళ మనసులో విజ్ఞప్తించాలి. నేను ఇట్లానే ఒకటి పిల్లలు విద్యార్థులతో కూర్చున్నాను. 8వ తరగతి 9వ తరగతి నా సబ్జెక్ట్ ఏంటంటే మాతృదేవోభవ అంటే అమ్మనే జరిగింది. మీరు అంతా చెప్తున్న తర్వాత ఒక 20 ఏళ్ళ తర్వాత ఒక 8వ తరగతి అమ్మాయి లేచి ఆచార్య చెప్పమ్మా మీరు అమ్మ దైవము మాతృదేవోభవ అన్నారు కదా, అమ్మలో నేను చెప్తున్నా మా అమ్మ దైవం కాదు. ఎంత ఇబ్బంది పడుతుంది. పేపర్లు వచ్చి శక్తి చదువుకుంటున్నారు వాళ్ళు. 3వ తరగతి పిల్లవాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. సార్ మా నాన్న కేసు పెట్టాలి సార్, ఏమైందా? మన అమ్మ బాధపడతారు సార్. వాడి మనసులో ఎంత విషయం పడుతుంది. అందుకంటే ఒక బిల్డింగ్ కట్టకుండా మంచిదే, 2 గంటల చివరి కూడా కేటాయించే వాళ్ళ సంస్కారాలు. ఈ సంస్కారాలు మన పనిలో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. దీనికి అనుగుణంగా కుటుంబం లేదంటే ఏంటంటే మీ ఇంట్లో ఫోటో అవుతుంది కావచ్చు కదా, వాడు అడిగే పద్ధతిలో ఉండాలి. నాన్న ఆయన ఫోటో మీద కూర్చున్నాడు కదా, ఎవరైనా అడిగే ఫోటో ఉండాలి. కానీ మా ఇంట్లో ఫోటో ఇక్కడ శివాజీ ఫోటో ఉంది, గుర్రం మీద కట్టుబట్టుకొని ఆ ఫోటోస్ నీకు నచ్చిందా మా పిల్లలు మీరే పెట్టుకుంటారు. మన దీపాలకి షాపు పోతే చీరలు కొనుక్కుంటున్నాము. వాడు క్యారెక్టర్ ఇచ్చాడు ఒక సినిమా ఫోటో, ఆడకుండా సౌకర్యం పెట్టుకున్న ఫోటో వాడు ఫ్రీగా ఇచ్చినాక మేము కొట్టుకుంటున్నాం. గుర్తుండదు వాడికి ఇచ్చాడు, వాడిని పెట్టుకుంటా ఆ ఫోటో మనకి సంస్కారం అవుతున్నది. నేనేమన్నా వాడు ఫ్రీగా ఇచ్చినా నీకు పెట్టుకుంటాము. సరిపోదు లేకపోతే ఈ ఫోటో ఈ పెద్ద ఫోటో అబ్దుల్ కలాం ఫోటో పెట్టుకోండి, జాతి ప్రెసిడెంట్ ఫోటో పెట్టుకోండి, శివాజీ ఫోటో పెట్టండి, రాముడు ఫోటో పెట్టండి, వినాయకుడు ఫోటో పెట్టండి. దాని గురించి వాడు అడుగుతాడు, అడిగిన దాని సమాధానం చెప్పాలి. అమెరికాలో తెల్లవారు అంటే ఎప్పుడైనా మాలాగా తెల్లగా భార్యాభర్తలు బాగా ఎడ్యుకేటెడ్ చదువుకున్నారు, పెళ్ళైంది. కానీ వాళ్ళకి బాగా ఆటలు అంటే బాగా ఇష్టం. అమ్మాయి గర్భవతి అయింది, డెలివరీ అయింది, కొడుకు పుట్టాడు. తెల్లవాళ్ళు అన్నారు కదా, వాడు 4 రోజులు వెనుకలన్నీ కూడా అది గుడిలో జాగ్రత్త కదా నీకు అర్థం కాదా ఏంటి అంటాడు. భార్య కొడుకు దాని వెళ్ళాడు, వెళ్తే ఆయన పరీక్షించాడు. అబ్బాయి మీ తండ్రి 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 తండ్రి
ఇంటి తీసుకుపోతాను డాక్టర్. ఇంటికి వచ్చి బాగానే ఉన్నది. ఒకసారి బెడ్రూమ్ పెట్టున్నాడు. బెడ్రూమ్కి వచ్చేసరికి ఈ భార్య భర్త ఇద్దరు కూడా ఈ ఫుట్బాల్ ఆడేసి ఈ ఫుట్బాల్ ఆడేళ్లలో నేనే అనేటువంటి ఫుట్బాల్ ప్లేయర్ ఆ నీతిలో జాతికి సంబంధించి నివృత్తి నీరు చెట్లో పనిచేశాడు. ఆయన ఫోటో ఈ బెడ్ ఎదురుగా ఫోటో కనిపిస్తున్నాడు. ఈ గర్భవతి పడుకునే కలరింటా ఫోటో చూసేది, లేచిన తర్వాత కలరింటా ఫోటో చూసేది. దీంట్లో ఫోటోలో వాడేటువంటి మీ ఇంట్లో ఫోటోలు కూడా పిల్లవాళ్ళు సంస్కారాలు ఒకటి నేను మీకు ఎందుకు చెప్తానంటే మన స్కూల్లో టీచర్లకు ఆచార్య ఎందుకు లేదా ఆచార్యం ఎందుకు పిల్లలకి ఏమోదిస్తున్నారో మీరు ఆచరించాలని మీరు బిఎడ్ పార్టీ ట్రైనింగ్ అయినా పిల్లలకి ట్రైనింగ్ ఎక్కడ పెడతాం ఎందుకు ఈ భారతదేశంలో నువ్వెట్లా పాటించాలి అందుకని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక ప్రయత్నం విద్యాలయం ద్వారా నేను చేస్తున్నాను. మీరు సహకరిస్తే మన పిల్లలు ఈ దేశంలో ఒక భవిష్యత్తు కలిగిస్తారు. లేకపోతే అందరిలాగా రాష్ట్రంలో వెళ్ళిపోతారు. అందుకని మీరు సహకరించాల్సింది ఆహ్వానించాము. వాటి మీటింగ్ ఇలాంటి మీటింగ్ పెట్టాము. మీరైతే రావడం కాదు, మీరు చేసుకున్నాము. ఒక్కరే పోవడం కాదు, ఇద్దరు వెళ్ళిపోవడం. ఆ రకంగా మీరు సహకరిస్తారని ఆశిస్తూ పూర్తి చేస్తున్నాను. మీరు చెప్పినట్టుగానే మా ఇంట్లో మా పిల్లల కొరకు